పుత్రులు 7 రకాలుగా జన్మిస్తారు. మనుష్య జన్మలు అనేక కారణాల వలన సృష్టించబడతాయి. వాటిలో ముఖ్యంగా పుత్రత్వం కూడా కర్మ ఫలానుసారంగా ఏర్పడుతూ ఉంటాయి. పుత్రులు 7 విధాలుగా ఈ లోకంలో అవతరిస్తారని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. పూర్వజన్మలో తాను సంపాదించుకున్న సొమ్మును ఎవరికో ఇచ్చి భద్రపరచమని చెప్పాడు. కానీ తిరిగి తీసుకోకముందే మరణించాడు. ఆ దాచిన సొమ్మును తిరిగి పొందుటకై అదే ఇంటిలో పుత్రునిగా జన్మిస్తాడు. గత జన్మలో చేసిన అప్పును తీర్చని వాడు ఆ రుణాన్ని చెల్లించుటకై ఈ జన్మలో పుత్రునిగా అవతరిస్తాడు. గత జన్మలో ఉన్న విరోధం ఇంకా తీరకపోతే ఆ శత్రుత్వాన్ని ముగించుకోవటం కోసం పుత్రునిగా జన్మిస్తాడు. తనకు పూర్వజన్మలో ఎవరో అపకారం చేసినా ప్రతీకారం తీర్చుకోలేకపోయాడు. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికే అపకారం చేసిన వాడికే పుత్రునిగా పుడతాడు. అతడినే ప్రతీకార పుత్రుడు అని అంటారు. గత జన్మలో ఎవరి సేవలోనో సుఖ సౌఖ్యాలను అనుభవించిన వాడు ఆ కృతజ్ఞతను చెల్లించుకోవడానికి పుత్రునిగా ఆ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటాడు. అతడినే సేవాపుత్రుడు అని అంటారు. తనకు ఎవరో ఉపకారం చేసినా దానికి ప్రతిఫలం ఇవ్వలేకపోయిన వాడు ఆ ఉపకారానికి బదులుగా ఆ కుటుంబంలోనే పుత్రునిగా పుడతాడు. అతడినే ఉపకార పుత్రుడు అని అంటారు. ఏ ఆసక్తి లేకుండా, ఏ ఆపేక్ష లేకుండా కేవలం తన విధిని నెరవేర్చడానికి పుత్రునిగా జన్మిస్తాడు. అతడిని విధిపుత్రుడు అని అంటారు. ఇలా ప్రతి పుత్రుడు తన కర్మ ప్రకారం ఏదో ఒక కారణం చేత అవతరిస్తూనే ఉంటాడు. తన కర్తవ్యం పూర్తయిన వెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాడు. లేదా దీర్ఘజీవిగా నిలిచి ఉపకారంగాని ప్రతీకారంగాని తీర్చుకుంటాడు. కేవలం పుత్రులు మాత్రమే కాదు, భార్య, భర్త, అన్నదమ్ములు, సేవకులు, పశువులు, పక్షులు కూడా ఈ కర్మబంధాల వలయంలోనే మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. ప్రతి సంబంధం వెనుక ఒక అదృశ్య కర్మబంధం నడుస్తూనే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.